మొత్తం కట్టిపించే బాధ్యత కూడా నేను తీసుకుంటా. మీరేం ధైర్యంగా ఉండండి, మీరేం ఇబ్బంది పడకండి. దాంతో పాటు కళ్యాణ లక్ష్మి చెక్కులు కొంచెం 3 నెలల నుంచి ఎలక్షన్ కోడ్ ఉండే పెండింగ్ ఉన్నాయి, అవన్నీ వచ్చినాయి. ఎంఆర్ఓ గారికి చెప్పినాం, అన్ని రెడీ అవుతున్నాయి. అవి కూడా రాత్రికి ఫోన్ చేస్తే ఆ బీఆర్ఎస్ నాయకులు ఆటోలు ఎక్కించుకుని వనపర్తి పోకర్లా మీరంతా పెబ్బేరు దాటి వనపర్తి రావాల్సిన అవసరం లేదు. మీరు గెలిపించిన ఎమ్మెల్యే వనపర్తి నుంచి చెక్కులు తీసుకొని వచ్చి పెబ్బేరులోనే పంచే బాధ్యత కూడా నేను తీసుకుంటా. కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ సీఎంఆర్ఎఫ్ కానీ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ స్కీమ్లైనా మనకు పెబ్బేరు మండలంలో అయిపోతాయి. వనపర్తికి పోయి టైం వేస్ట్ చేసుకొని అంత దూరం పోవాల్సిన అవసరం కూడా లేదు. దాంతోపాటు ఈరోజు పత్రికా మిత్రులు ఉంటే ముఖ్యంగా ఇక్కడున్న వేదిక మీద ఉన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ, మన గుమ్మడంలో ఉన్నోళ్ళు, పెబ్బేరు ఉన్నోళ్ళు, తెలంగాణ ఉన్నోళ్ళు, నాకు తెలిసి 4-5 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినాక ఒక్కరోజు కూడా టైం పోలే, ఉద్యోగాలు ఇవ్వలే, జీతాలు ఇవ్వలే. మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం వచ్చి కరెక్ట్ నెల అయింది. నిన్న సాయంత్రమే తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కరెక్ట్ టైంకి జీతాలు ఇచ్చిన పుణ్యం కూడా కాంగ్రెస్ పార్టీ నిన్న వేసింది. అది కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళే, రాజకీయ నాయకులు జీవోలు ఇష్యూ చేస్తాం మనం, వాళ్ళు దగ్గరుండి గ్రౌండ్ నుండి పనిచేసేది వాళ్ళే. కాబట్టి వాళ్ళు పార్టీని, మన కాంగ్రెస్ పార్టీని గుండెలో పెట్టి చూసుకున్నారు. కాబట్టి వాళ్ళు కరెక్ట్ టైంకి ఉద్యోగ జీతాలు ఇవ్వాలని మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు నిన్న సాయంత్రం వేసింది. అట్లనే మన కావాల్సిన పెన్షన్లు కానీ, ఇప్పుడు మనం ఇవ్వబోయే స్కీమ్స్ కానీ, ఇవన్నీ 15వ తారీఖు వరకు మనం ఎంట్రీ చేసి ఆన్లైన్లో పెడతాం. పెట్టిన తర్వాత అక్కడ నుంచి వారం 10 రోజులు మళ్ళీ చెకింగ్ చేస్తారు. వాళ్ళ అధికారులు వస్తారు, 1-2 సార్లు చెక్ చేస్తారు. చేసిన తర్వాత అక్కడ నుంచి ఈ నెలాఖరు వరకు ఈ పని అంతా అయిపోతుంది. ఆ రోజు నుంచి 100 రోజులలో మిగిలిన 5 గ్యారంటీలు చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. కాబట్టి మీకు ధైర్యం ఉండండి. కొంతమంది ఇక్కడ ఉన్న సన్యాసం ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు. 500 సిలిండర్ ఇస్తారంటే చెప్తాను, అంటే సగం సిలిండర్ ఇస్తారండి. వాళ్ళకు ఓడిపోయిన భ్రమలు ఉన్నారు, మైండ్ దొబ్బిన వరకు ఎర్రగడ్డ హాస్పిటల్ పోతారు. వాళ్ళు 500కే ఫుల్ సిలిండర్ ఇస్తాం. వాళ్ళు ఏం చెప్తే అది నమ్మొద్దు. వాళ్ళకి మనం మాయ మాటలు చెప్పాం. వాళ్ళు వనపర్తిలో బిల్డింగ్ కట్టి పెబ్బేర్లో కట్టి ఊళ్ళకి వస్తారు బీఆర్ఎస్ పార్టీ. మనం గుమ్మడం విలేజ్లో ఫస్ట్ ఇల్లు లేవా, పెన్షన్లు లేవా, రేషన్ కార్డు లేవా, బీద ప్రజలకు పార్టీలకు అతీతంగా అన్ని చేసిన తర్వాత మనం వేరే పనులు చేస్తాం. అది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా. అందుకే మీరు కాంగ్రెస్ పార్టీని గుండెలో పెట్టుకున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారు. కాబట్టి రాబోయే రోజులలో మళ్ళా లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తాయి, ఎంపీ ఎలక్షన్లు వస్తాయి, సింగిల్ విండోలు వస్తాయి, ఎంపీ ఎలక్షన్లు వస్తాయి. అన్ని ఎలక్షన్లలో నన్ను ఒక్కరిని గెలిపించి నాతో పాటు అందరినీ కాంగ్రెస్ పార్టీ బలపరిచి అందరినీ గెలిపించే బాధ్యత కూడా మీరు గమనంతో గెలిపిస్తున్నారు. దాంతో పాటు ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పలేకపోయినా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ సువర్ణ గారు, నాతో పాటు ఇక్కడికి వచ్చిన అన్న వనపర్తి ఎంపీపీ పిచ్చారెడ్డి అన్న గారు, అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, విజయవర్ధన్ అన్న గారు, మిగతా పెద్దలందరూ, గ్రామ పెద్దలందరూ, అధికారులందరూ, ఎంపీడీఓ గారు, ఈ గారు, జిల్లా మండల నాయకులందరూ, గ్రామ కమిటీ అధ్యక్షులు, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరూ, మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కాంగ్రెస్ కష్టపలకు అందరికీ మళ్ళొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నా. మన ఇంతకుముందు మన ఊర్లోకి వచ్చినప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ లో ఒక కబ్జా, అది గ్రామకట్టకు సంబంధించిన ఒక పొలం ఉంది. దాని ముందర ఆడవాళ్ళ గురువు వనపర్తిలో కృష్ణానదులు పెబ్బేరు సంతలో గురువు పడితే ఇక్కడ ఉన్న శిష్యులు ఊర్లో ఉన్న పొలాల మీద పడ్డారు. బిడ్డ అన్ని కట్టిస్తాం, అన్ని బయటికి తీస్తాం. అది మన గుమ్మడం యువకులకు క్రీడా ప్రాంగణం చేసే వరకు మీ మేఘారెడ్డి మీరందరూ ధైర్యం ఉన్నది. రేపటి నేను అదే పని చేస్తుంటా. అందరికి నమస్కారం, అందరికి ధన్యవాదాలు. ఇంకోటి 2 ఇష్యూస్ ఉన్నాయి మన యువకులకు సంబంధించి 46 జీవో. ఆ 46 జీవో ఎక్కడున్న మర్మం ఏంటంటే వాళ్ళ కోసం 46 జీవో తీసేసి యువకులకు 100 మార్కులు వచ్చిన ఒకటే, వాళ్ళకు 50 మార్కులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. దాని మీద మన గౌరవ రేవంత్ రెడ్డి గారిని కలిసి మేము లెటర్ ఇచ్చున్నాం. దాంతో పాటు 98 జీవోలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనలో ప్రెజర్ భరించలేక
ఎలక్షన్ నోటిఫికేషన్ 3 నెలల ముందు అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం ఒక దొంగ జీవో ఇష్యూ చేసింది. ఆ జీవో మీద మేము 10 రోజుల కిందట నేను జూపల్లి గారు వనపర్తి కలెక్టరేట్ లో రివ్యూ చేసాం. అసలు ఆ జీవో సంగతి ఏదైనా తీస్తే దాని ప్రకారంగా తీస్తే మన కడుపు మీద కొట్టేట్లుంది ఆ జీవో. అందుకని అవన్నీ నేను జూపల్లి గారు లెటర్ పెట్టి మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం. లెటర్ రెడీ అవుతుంది. అవన్నీ అందరికి న్యాయం జరిగే వరకు 98 జీవోలో న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. నేను ఎలక్షన్ల ముందు చెప్పినా వాళ్ళు ఇప్పుడే చెప్తున్నా, ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కదా నేను కారు తిరిగితే గొడుగు పట్టుకోను, చేయి కలిపితే చేయి కడుకోను. అంతకుముందు అన్ని ఊళ్ళలో చెప్పిన మీ ఊళ్ళో చెప్పే భాగ్యం రాలేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నా, నేను ఒక ఎమ్మెల్యేలా కాకుండా గుమ్మడం గ్రామ ప్రజల గ్రామ సేవకుల్లా నీ కొడుకులాగా మీ బిడ్డలాగా పనిచేస్తా. మీరందరూ ధైర్యం ఉండండి. అందరికి నమస్కారం, అందరికి ధన్యవాదాలు.